నాటు వేసి కలుపు తీసి పంట గోసవేలల్లో అయ్యో నాటు వేసి కలుపు తీసి పంట గోసవేలల్లో మీరు పనులల్లో పాఠాలైతిరా మా వీరులారా చేతిరే రాగాలైతిరా ఉద్యమాల ఊపిరైతిరా మా వీరులారా ఉద్యమాల ఊపిరైతిరా మా వీరులారా చంటి పాపలాడుకుంటూ ఒడిలో చేరిన వీనట్టు చంటి పాపలాడుకుంటూ ఒడిలో చేరిన వీనట్టు ముద్దు ముద్దు ముజేటైతిరా మా వీరులారా మా ఇంటిలోనే బిడ్డలైతిరా వీరులారా ఉద్యమాల ఊపిరైతిరా మా వీరులారా ఉద్యమాల ఊపిరైతిరా మా వీరులారా ఎర్ర జెండ పతి పోరు చేసినట్టి భూమిలోన మీరు ఎర్ర జెండ పతి పోరు చేసినట్టి భూమిలోన అగ్గో ఎదుగుతున్న మొక్కలైతిరా మా వీరులారా మా ఇంటికొచ్చే పంటాలైతిరా వీరులారా సురులారా ఎర్రజెండా వీరులారా సురులారా ఎర్రజెండా ఉద్యమాల ఎర్రజెండా బిడ్డలైతిరా ఉద్యమాల బిడ్డలైతిరా మా వీరులారా ఎర్రజెండా బిడ్డలైతిరా దసరా పండుగ వచ్చిందాని ఊరి జనము చూడబోతే అగ్గో దసరా పండుగ వచ్చిందాని ఊరి జనము చూడబోతే మీరు పాల పిట్టాలోనే వస్తారా మా వీరులారా మీరు తమ్మి చెట్టు అకులైతిరా వీరులారా సురులారా ఎర్రజెండా బిడ్డలారా వీరులారా సురులారా ఎర్రజెండా బిడ్డలారా ఉద్యమాల ఊపిరైతిరా మా వీరులారా ఎర్రజెండా బిడ్డలైతిరా ఉద్యమాల ఊపిరైతిరా మా వీరులారా ఎర్రజెండా బిడ్డలైతిరా అత్తార తిరివెల మీరు పల్లెనంత మెలుగొల్ప అగ్గో అత్తార తిరివెల మీరు పల్లెనంత మెలుగొల్ప మీరు తొలికోడి కూతాలైతిరా మా వీరులారా మా ఇంటిలోనే బిడ్డలైతిరా వీరులారా సురులారా ఎర్రజెండా బిడ్డలారా సురులారా ఎర్రజెండా బిడ్డలారా ఉద్యమాల అరెరెరెరె ఉద్యమాల ఊపిరైతిరా మా వీరులారా ఎర్రజెండా బిడ్డలైతిరా ఊరిలోకి తవ్వాదు పెద్దారులలో సుపాలయ్యి ఊరిలోకి తవ్వాదు పెద్దారులలో సుపాలయ్యి మాకు పోరు బాటాలెన్నో వేస్తారు
వీరులరా మా వీరులరా మా విప్లవాల జెండాలైతిరా వీరులరా వీరులరా ఉద్యమాల ఊపిరైతిరా మా వీరులరా ఉద్యమాల ఊపిరైతిరా మా వీరులరా ఎర్రజెండ మెరుపులైతిరా ఎర్రజెండ ఎరుపులైతిరా జోర్లో మన వీరులకు జోర్లో మన వీరులకు సాధిస్తాం అమర వీరుల ఆశయాలను అమరులను తలుసుకుందమా జముకు జమా ఎర్ర జెండా అమరులను తలుసుకుందమా జముకు జమా ఎర్ర జెండా అమరులను తలుసుకుందమా జముకు జమా ఎర్ర జెండా అమరులను అమరులను తలుసుకుందమా జముకు జమా ఎర్ర జెండా అమరులను జమ్కు జమా ఎర్ర జెండా జమ్కు జమా ఎర్ర జెండా జమ్కు జమా ఎర్ర జెండా ఎత్తుకుందాం పొరుగు అమరులను తలుసుకుందామా జమ్కు జమా ఎర్ర జెండా అమరులను తలుసుకుందామా జమ్కు జమా ఎర్ర జెండా అమరులను తలుసుకుందామా జమ్కు జమా ఎర్ర జెండా అమరులను తలుసుకుందామా జమకు జమా ఎర్ర జెండా ఆరతులే ఇచ్చి వద్దామా 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 జమకు జమా ఎర్ర జెండా జమకు జమా ఎర్ర జెండా జమకు జమా ఎర్ర జెండా జమకు జమా ఎర్ర జెండా ఎత్తుకుందాం పొరుకుందా చల్ నల్లగొండ పోయి వద్దామా జమకు జమా ఎర్ర జెండా 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 ఎర్ర మల్లెలు ఏరి తెద్దామా జమకు జమా ఎర్ర జెండా ఎర్ర మల్లెలు ఏరి వద్దామా జమకు జమా ఎర్ర జెండా ఎర్ర మల్లెలు ఏరి తెద్దామా జమకు జమా ఎర్ర జెండా ఎర్ర మల్లెలు ఏరి వద్దామా జమకు జమా ఎర్ర జెండా అమరుల మెడల వేదమా జమకు జమా ఎర్ర జెండా అమరుల మెడల వేదమా జమకు జమా ఎర్ర జెండా జమకు జమా ఎర్ర జెండా జమకు జమా ఎర్ర జెండా జమకు జమా ఎర్ర జెండా ఎత్తుకుందాం పొరుగు అమరులను తలుసుకుందామా జమకు జమా ఎర్ర జెండా అమరులను తలుసుకుందామా జమకు జమా ఎర్ర జెండా ఆరతులే ఇచ్చి వద్దామా 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 హలో హలో జోహార్లో అమర వీరులకు సాధిస్తాం అమర వీరుల ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం హలో 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 చెక్ ఓకే కామ్రేడ్స్ పేదల కోసం అఖండ ప్రజల కోసం మనకు ఎప్పుడు దీక్షగా ఇచ్చినటువంటి ఈ ఎర్ర జెండాకు మనందరం ఒకసారి లాల్ సలాం తెలుద్దాం. ఓ ఓ అరుణ పతాకమా గొనుమారెక్సల్యో శ్రమ జీవులకేతనమా నీకి విమారెడ్సల్యో నీకి విమారెడ్సల్యో గోవర్ణ పతాకమా గొనుమారెక్సల్యో శ్రమ
శ్రమజీవులకే తనమా నీకిదిగో రెడ్ సెల్యూట్ నీకిదిగో రెడ్ సెల్యూట్ మృతవీరుల త్యాగ ఫలితమే నీ వర్ణం ఎరుపయింది 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 వీర పరప వీక్షిస్తుంటే మా రక్తం ఉప్పొంగింది అరుణ పతాకమా జయమను మారెడ్ సెల్యూట్ శ్రమజీవులకే తనమా నీకిదిగో రెడ్ సెల్యూట్ నీకిదిగో రెడ్ సెల్యూట్ ఏ ఆశయ సిద్ధి కోసమై తమ రక్తం చిందించారో 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 తుది ఆశలు మాపై నిలిపి నేను మాకై అందించారో అరుణ పతాకమా చేగొను మారెడ్ సెల్యూట్ శ్రమజీవులకే తనమా నీకిదిగో రెడ్ సెల్యూట్ నీకిదిగో రెడ్ సెల్యూట్ ఏనాడో మహనీయులు నేను చేతన బూనారో ఏనాడో మహనీయులు నిన్ను చేతనమన్నారో సర్వస్వం త్యాగం చేస్తూ నిన్ను మాకై అందించారు అరుణ పతాకమా చేగొను మారెడ్ సెల్యూట్ శ్రమజీవులకే తనమా నీకిదిగో రెడ్ సెల్యూట్ నీకిదిగో రెడ్ సెల్యూట్ నీ నీడన్న కొన్ని దేశములు అభివృద్ధిని సాధించాయి నీ నీడల కొన్ని దేశము అభివృద్ధిని సాధించాయి పరపీడన పాలనకెదురు విముక్తిని సాధించాయి అరుణ పతాకమా చేగొను మారెడ్ సెల్యూట్ శ్రమజీవులకే తనమా నీకిదిగో రెడ్ సెల్యూట్ నీకిదిగో రెడ్ సెల్యూట్ మార్చలేము మాలో భావం చేయలేము వారికి ద్రోహం 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 నిలువు దాన మోసుకుపోతా పోరాటం కొనసాగిస్తాం అరుణ పతాకమా చేగొను మారెడ్ సెల్యూట్ శ్రమజీవులకే తనమా నీకిదిగో రెడ్ సెల్యూట్ నీకిదిగో రెడ్ సెల్యూట్ నీకిదిగో రెడ్ సెల్యూట్ నీకిదిగో రెడ్ సెల్యూట్ జోహార్ 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 హలో ఎట్లనే ఓ రాజన్న మన బతుకులు ఏమైపోయినాయని మన కళాకారుడు రవి మీ ముందు ఆలాపిస్తాడు. జెండమ్మా నీకు వందనం, ఎర్ర జెండమ్మా నీకు వందనం, అమ్మా నీకు వందనం, అమ్మా నీకు వందనం, పాదాల బిడ్డల కొందనం. జెండమ్మా నీకు వందనం, ఎర్ర జెండమ్మా నీకు వందనం, జెండమ్మా నీకు వందనం, ఎర్ర జెండమ్మా నీకు వందనం, జెండమ్మా నీకు వందనం, ఎర్ర జెండమ్మా నీకు వందనం, జెండమ్మా నీకు వందనం, ఎర్ర జెండమ్మా నీకు వందనం. అయ్యో అమ్మా నీకు వందనం, అమ్మా నీకు వందనం, అమ్మా నీకు వందనం, అమ్మా నీకు వందనం, పాదాల బిడ్డల కొందనం. జెండమ్మా నీకు
నీకు వందనం ఎర్ర జెండమ్మా నీకు వందనం జెండమ్మా నీకు వందనం ఎర్ర జెండమ్మా నీకు వందనం అయ్యో ఒక్కొక్క నెత్తుటి సుక్క రైతన్న సాలు పోసిన తేను తలిక ఒక్కొక్క నెత్తుటి చుక్క రైతన్న సాలు పోసిన తేను తలిక ఒక్కొక్క నెత్తుటి చుక్క రైతన్న సాలు పోసిన తేను తలుక ఒక్కొక్క నెత్తుటి చుక్క రైతన్న సాలు పోసిన తేను తలిక కష్టజీవి జంట కాల్వ నీకున్న కొద్ది రాజులకు సెలవా కష్టజీవి చెమట కాల్వ నీకున్న కొద్ది రాజులకు సెలవా అయ్యో అమ్మమ్మ వరిసేల రాగమే అమ్మమ్మ వడిసెల రాగమే అమ్మమ్మ వరిసేల రాగమే అమ్మమ్మ వడిసెల రాగమే మా పల్లె బిడ్డలకు ప్రాణమే జెండమ్మా నీకు వందనం ఎర్ర జెండమ్మా నీకు వందనం జెండమ్మా నీకు వందనం ఎర్ర జెండమ్మా నీకు వందనం పొడిసేటియా పొద్దు పడుపు పొడిసేటియా పొద్దు పడుపు అడవేంటి కడుపు నిండా కన్న కొడుకు పొడిసేటియా పొద్దు పొడుపు కడగంటి కడుపు నిండా కన్న కొడుకు పొడిసేటియా పొద్దు పడుపు కడవేంటి కడుపు నిండా కన్న కొడుకు పొడిసేటియా పొద్దు పొడుపు కడగంటి కడుపు నిండా కన్న కొడుకు విసులూరు గడుల రాజ్యాన్ని ఎదురించి గుండెకే గుండెనిచ్చిండో విష్ణుడు గడుల రాజ్యాన్ని గుండెకే గుండెనిచ్చిండు దొట్టిక బ్రయ్యగా నిలిచే దొడ్డిగా రయ్యగా నిలిచే దొట్టిక బ్రయ్యగా నిలిచే నీ రక్తము పల్లె పల్లెకేగా వాగని త్యాగం జెండమ్మా నీకు వందనం ఎర్ర జెండమ్మా నీకు వందనం జెండమ్మా నీకు వందనం ఎర్ర జెండమ్మా నీకు వందనం అయ్యో ఓరు కల్లు పురుటి గట్ట ఓరు కల్లు పురుటి గట్ట సాగలోల్లగా ఊరాల బిడ్డ ఓరుగల్లు పూడిగడ్డ బాబురాల బిడ్డ అయ్యో ఓరు కల్లు పురుటి గట్ట సాగలోల్లగా ఊరాల బిడ్డ ఓరుగల్లు పూడిగడ్డ బాబురాల బిడ్డ ఈ పేదొల్ల ఐలమ్మ పేరు వింటుంటే నైజాము గుండె బెజారో పేరుల ఐలమ్మ పేరు వింటుంటే నైకము గుండె బేగారు ఈ సాయుధ పోరాట బాటల్లో సాయుధ పోరాట పాటలు ఈ సాయుధ పోరాట బాటల్లో ఆడబిడ్డలే ఆయుధమన్నదో జెండమ్మా నీకు వందనం ఎర్ర జెండమ్మా నీకు వందనం జెండమ్మా నీకు వందనం ఎర్ర జెండమ్మా నీకు వందనం అయ్యో కోయగొందు లొల్ల పాట కోయగొందు లొల్ల పాట కొమరహం భీమట్ట తుపాకి తూట కోయగొండుల పాట కొమరం భీమంట తూపాకి తూట అయ్యో పువ్వలే నొల్ల తన్నాట ఇంకో పువ్వలే నొల్ల తన్నాట ఈ భూమి పైన పరుమాట పువ్వలెనుల తల్లాట ఈ భూమి పైన పోరుబాట ఈ చీకట్ల వెలిగేటి దీపమై చీకట్ల వెలిగేటి దీపమై ఈ చీకట్ల వెలిగేటి దీపమై చీకట్ల వెలిగేటి దీపమై అగ్గి రవ్వల మెరిసేటి రూపమే జెండమ్మా నీకు వందనం ఎర్ర జెండమ్మా నీకు వందనం జెండమ్మా నీకు వందనం ఎర్ర జెండమ్మా నీకు వందనం అయ్యో పూసేటి పువ్వులల్లా పూసేటి పువ్వులల్లా అమరుల ఆశయాల వాసనల్లా పొడిచెడి పువ్వులల్లా అమరుల ఆశయాల వాసనల్లా. అయ్యో పూసేటి పువ్వులల్లా అమరుల ఆశయాల వాసనల్లా పొడిచెడి పువ్వులల్లా అమరుల ఆశయాల వాసనల్లా. మీ ఆశయాల నత్తుకుంటాం మీ పోరు జెండను మేమెత్తుకుంటాం ఆశయాలు హత్తుకుంటాం నీ పోరు జెండాలు మేమెత్తుకుంటాం అరే విద్యార్థి అమరుల సాక్షిగా విద్యార్థి అమరుల సాక్షిగా అయ్యో విద్యార్థి అమరుల సాక్షిగా విద్యార్థి అమరుల సాక్షిగా అన్న తల్లి రుణము తీర్చుకుంటామో జెండమ్మా నీకు వందనం ఎర్ర జెండమ్మా నీకు వందనం జెండమ్మా నీకు వందనం ఎర్ర జెండమ్మా నీకు వందనం ఎర్ర జెండమ్మా నీకు వందనం ఎర్ర జెండమ్మా నీకు వందనం జోహారమర వీరులకు జోహారమర వీరులకు జోహార్ జోహార్ హలో 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 మారాలి మన సమాజం హలో హలో
మరి ఈ భూమి హలో హలో భూమి కోసం ముక్తి కోసం మరి విముక్తి కోసం పోరాటంలో నేల కొరిగిన అమరులు ఎంతో మంది. అది తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, మలుదశ తెలంగాణ పోరాటం కావచ్చు, దేశ స్వతంత్రం కోసం పోరాడిన కమ్యూనిస్టు యోధులు నేల రాలిన వీరుల కోసం ఈ పాట. అమరులారా, మీ ఆశయం మేము ముందు కొనసాగిస్తామంటూ భౌతికంగా లేకపోయినా మీ ఆశయాలని మరి మా ఆటల్లో పాటల్లో భుజాన గొంగల్లో కాలు గజ్జ సవ్వల్లో పల్లె ప్రజలకు పంచుతామని చెప్పి మా ప్రజానాట్య మండలి కళాకారులు మీ ముందు పాట ఆలాపిస్తాడు. ఉప్పలన్న. ఎర్రజెండ గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. ఎర్రజెండ గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. ఎర్రజెండ గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. రక్తంతోనే చక్రం తిప్పి జనపనారా మిల్లులు నడిపి, జనపనారా మిల్లులు నడిపి, జనపనారా మిల్లులు నడిపి. రక్తంతోనే చక్రం తిప్పి జనపనారా మిల్లులు నడిపి, జనపనారా మిల్లులు నడిపి, జనపనారా మిల్లులు నడిపి. జీవితాలతో ఆటలాడిన యజమానులను ఎదురించిన వాళ్ళు, ఎర్రజెండ గుండెల్లో ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. చేతిలో కంచం చక్కల బిడ్డ ఊరు వాళ్ళతో కదిలిన వాళ్ళు, ఊరు వాళ్ళతో కదిలిన వాళ్ళు, ఊరు వాళ్ళతో కదిలిన వాళ్ళు. చేతిలో కంచం చక్కల బిడ్డ ఊరు వాళ్ళతో కదిలిన వాళ్ళు, ఊరు వాళ్ళతో కదిలిన వాళ్ళు, ఊరు వాళ్ళతో కదిలిన వాళ్ళు. సీమల దండై ఉరికిన వాళ్ళు, పాముల కూరలు పీకిన వాళ్ళు, ఎర్రజెండ గుండెల్లో ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. ఒకటై రెండై వందలు వేలై కాలే కడుపులో కలిపోరై, కాలే కడుపులో కలిపోరై, కాలే కడుపులో కలిపోరై. ఒకటై రెండై వందలు వేలై కాలే కడుపులో కలిపోరై, కాలే కడుపులో కలిపోరై, కాలే కడుపులో కలిపోరై. అతని ముందు తోపిడి కోటలు కూలిపోవుట ఖాయమన్నాడు. ఎర్రజెండ గుండెల్లో ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. జాతీయులైన తోటాలైన ఉద్యమాలని కాపలేరని, ఉద్యమాలని కాపలేవని, ఉద్యమాలని కాపలేవని. జాతీయులైన తోటాలైన ఉద్యమాలని కాపలేరని, ఉద్యమాలని కాపలేవని, ఉద్యమాలని కాపలేవని. గుండెకే గుండెనిచ్చిన వాళ్ళు, రక్తపు ముక్కులు పోసిన వాళ్ళు, ఎర్రజెండ గుండెల్లో ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. నా బంధుల కత్తివేట్లకు రాలిపోయిన మొగ్గలు వాళ్ళు, రాలిపోయిన మొగ్గలు వాళ్ళు, రాలిపోయిన మొగ్గలు వాళ్ళు. కొత్త జీవన ఐక్యత కోరి నేల కొరిగిన బంగారాలు, ఎర్రజెండ గుండెల్లో ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. అన్నలార మీ కంటి చూపులు కార్మిక శక్తుల సమ్మెటలగును, కార్మిక శక్తుల సమ్మెటలగును, కార్మిక శక్తుల సమ్మెటలగును. అన్నలార మీ అత్తనాడలు రగిలే పోరుకు సైరల్లగును, ఎర్రజెండ గుండెల్లో ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా.
జోహార్ జోహార్. హలో హలో అన్నలందరికీ అక్కలందరికీ నమస్కారం. మా శంకరన్న ఏడుండో మా శంకరన్న కూడా నమస్తే. ఏమో మైక్ వినవార్తలేదు, జర చూడతాం. హలో హలో. నేను ఆహా అంటే మీరు ఓహో అనాలి. ఒకటే మాట. మనకి ఇచ్చిన 10 నిమిషాల సభ స్టార్ట్ అవుతుంది. ఆహా నేను కదా అక్కడ ఆహా పల్లెన పల్లెన ఎనుకున్న అక్కలు అంటలేరు, మీ వాళ్ళు కాదా వాళ్ళు? వాళ్ళు కాదా? చేతులు ఎప్పుడు ఒకసారి గట్టిగా. అక్కలే ఎక్కువ ఉన్నారు అన్నల కన్నా, మన బలమే చూపించాలి. ఓకేనా? బస్ ఫ్రీనే కదా మనకు, మరి ఆటోలు కూడా ఫ్రీనే. రైట్. మైక్లో దూరం ఉండాలి సార్ అవి కప్పులు. రండిర మాయనో లెండిర కూలన పొరంపోకు జాగలల్ల పోరుతున్నదో. రండిర మాయనో రండిర మాయనో లెండిర కూలన పొరంపోకు జాగలల్ల పోరుతున్నదో. రండిర మాయనో రండిర మాయనో లెండిర కూలన పొరంపోకు జాగలల్ల పోరుతున్నదో. రండిర మాయనా ఓనా ఓనా జర జర చెట్టు అయితేలే. మీరన్నా సపాట్లు కొట్టరు, తర్వాత ధరలన్నీ అవుతాయి. మా వాళ్ళకు ఎట్ట కొట్టాలనో ఎట్ట వాడాలనో చెప్తాం. మీరు వాడరు, కోరస్ జర వాడతారు మా అక్కలు. రండిర మాయనో కొట్టాలి సపాట్లు. రండిర మాయ దరువు తగ్గట్టు కొట్టాలి. మా అక్క దండం పెడతాను, మంచిగా కొడుతున్నాం అక్క. రండిర మాయనో లెండిర కూలన రండిర మాయనో లెండిర కూలన పొలం పోకు భూములల్ల పోలు నడుతున్నదో. రండిర మాయనో రండిర మాయనో లెండిర కూలన పొరంబోకు భూములల్ల పోరు నడుతున్నదో. రండిర మాయన రండిర మాయనో లెండిర కూలన గుడిసె గుడిసె కుక్క ఎర్ర జెండ మొలుస్తున్నదో. రండిర మాయనో రండిర మాయనో లెండిర కూలన గుడిసె గుడిసె కొత్త ఎర్ర జెండ మొలుస్తున్నదో. రండిర మాయన భారత కమ్యూనిస్టు పార్టీ పోరాటము సాగుతుంది. రండిర మాయనో లెండిర కూలన పొరంబోకు భూములల్ల పోరు నడుతున్నదో. రండిర మాయన రండిర మాయనో లెండిర కూలన గుడిసె గుడిసె కొత్త ఎర్ర జెండ మొలుస్తున్నదో. రండిర మాయనో రండిర మాయనో లెండిర కూలన గుడిసె గుడిసె కొత్త ఎర్ర జెండ మొలుస్తున్నదో. రండిర మాయనో పుట్టిన ప్రతి ఒక్కరికి భూమి మీద హక్కుంది. పుట్టిన ప్రతి ఒక్కరికి భూమి మీద హక్కుంది. భూమి పంచదాకా పోరు సాగాలంటున్నది. భూమి పంచదాక పోరు సాగాలంటున్నది. ఉంటే భూమి లేకుంటే చేయలేంటున్నది. రండిర మాయనో లెండిర కూలన పొరంబోకు భూములల్ల పోరు నడుపుతున్నదో. రండిర మాయనో రండిర మాయనో లెండిర కూలన గుడిసె గుడిసె కొత్త ఎర్ర జెండ మొలుస్తున్నదో. రండిర మాయనో రండిర మాయనో లెండిర కూలన గుడిసె గుడిసె కొత్త ఎర్ర జెండ మొలుస్తున్నదో. రండిర మాయన ఓబిడా జరా సౌండ్ తక్కువ ఉండాలి. అరే రంగారెడ్డి జిల్లాలోన భూ పోరాటం సాగుతుంది. రంగారెడ్డి జిల్లాలో నడుము పోరాటం సాగుతుంది. హనుమకొండ వరంగల్లు ఒరే హనుమకొండ వరంగల్లు డప్పు సంకనేసినారే. హనుమకొండ వరంగల్లు సంకనేసినారే. హనుమకొండ వరంగల్లు భూ పోరాటం సాగుతుంది. హనుమకొండ వరంగల్లు పోరాటం సాగుతుంది. కేసులు గీసులు లాటి తూటాలో లెక్కగాను. 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 అరెస్టులకు ఇష్టపడుతూ జైళ్ళల్లో జై కొడుతూ. అరెస్టులకు ఇష్టపడుతూ జైళ్ళల్లో జై కొడుతూ. ఇంటి కొరకు మనిషికింత జాగ కొరకు. ఇంటి కొరకు పంట కొరకు మనిషికింత జాగ కొరకు. పల్లెల్లో పట్టణాల్లో పోరాటం సాగుతుంది. పల్లెల్లో పట్టణాల్లో పోరాటం సాగుతుంది. ఉద్యమాల పెనుగంటై రండిర మాయనో లెండిర
పోరు రగులుతున్నదో రండి రమాయణ రండి రమాయణ రండి పూలన పొరపోపు పూలల్ల పోరు రగులుతున్నదో రండి రమాయణ. అలసిపోయినందుకన్నా కొట్టాలి. ఇక మా సార్ ఏంటంటే ఊరికే ఏంద్రా అడిగి కొట్టించుకుంటాం అంటాడు, తిడతాడు. కానీ అన్నది కూడా కొట్టాలి. మరి కళాకారులకు ఏం లేదు ఆ సప్పట్లు తప్ప. కాబట్టి సప్పట్లతోటి మీరు వాళ్ళు ఎంకరేజ్ చేస్తే ఇంకా 4 పాటలు మంచిగా వాడతారు. రెపరెపలాడే ఎర్రని జెండా రెపరెపలాడే ఎర్రని జెండా రెపరెపలాడే ఎర్రని జెండా రెపరెపలాడే ఎర్రని జెండా ఎదురించి పోరాడే జెండా ఎదురించి పోరాడే జెండా ఎదురించి పోరాడే జెండా ఎదురించి పోరాడే జెండా 95 ఏళ్ళు నిండిన జెండా 95 ఏళ్ళు నిండిన జెండా ఎగబడి దొరలను తరిమిన జెండా ఎగబడి దొరలను తరిమిన జెండా జెండా పిలిచనంటే దండు కదిలేరన్నా జెండా పిలిచనంటే పేదల దండు కదిలేరన్నా జెండా పిలిచనంటే పేదల దండు కదిలేరన్నా జెండా పిలిచనంటే పేదల దండు కదిలేరన్నా ఘోరన్నో అందుకు ఎర్రని జెండన్నా ఓరన్నో అందుకు ఎర్రని జెండన్నా ఘోరన్నో అందుకు ఎర్రని జెండన్నా ఓరన్నో అందుకు ఎర్రని జెండన్నా మాయన్నో పోరు దండై కదలన్నా మాయన్నో పోరు దండై కదలన్నా రెపరెపలాడే ఎర్రని జెండా రెపరెపలాడే ఎర్రని జెండా ఎగబడి దొరలను తరిమిన జెండా ఎగబడి దొరలను తరిమిన జెండా జెండా పిలిచనంటే పేదల దండు కదిలేరన్నా జెండా పిలిచనంటే పేదల దండు కదలరన్నా ఓరన్నో అందుకు ఎర్రని జెండన్నా ఓరన్నో అందుకు ఎర్రని జెండన్నా ఓరన్నో అందుకు ఎర్రని జెండన్నా ఓరన్నో అందుకు ఎర్రని జెండన్నా ఓబిడా ఒరే గులాము బతుకొద్దండి పళ్ళందుకోమంది గులాము బతుకొద్దండి అరే కుతుపలందుకోమంది ఒరే గులాము బతుకొద్దండి అరే గుతుపలందుకోమంది గులాము బతుకొద్దండి అరే కుతుపలందుకోమంది అరే పాంచను బతుకొద్దండి చల్ బంధుకై పేలింది పాంచగ బతుకొద్దండి చలి బంధువుకై పేలింది అరే ఎట్టి చాకిరిని రద్దు చేసినది ఎర్ర జెండలై ఎగురుతున్నది ఓరన్నో అందుక ఎర్రని జెండన్నా ఓరన్నో అందుక ఎర్రని జెండన్నా అరే మాయన్నో పోరు దండై కదులన్నా మాయన్నో పోరు దండై కదలన్నా అరే ఓరన్నో అందుకు ఎర్రని జెండన్నా ఓరన్నో అందుక ఎర్రని జెండన్నా మాయల్లో పోరు దండై కదలన్నా మాయన్నో పోరు దండై కదలన్నా రెపరెపలాడే రెపరెపలాడే ఎర్రని జెండా ఎదిరించి పోరాడే జెండా ఎదురించి పోరాడే జెండా ఎగబడి దొరలను తరిమిన జెండా ఎగబడి ధరలను తరిమిన జెండా జెండా పిలిచనంటే పేదల దండు కదిలేరన్నా జెండా పిలిచనంటే పేదల దండు కదలరన్నా ఓరల్లో అందుకు ఎర్రని జెండన్నా ఓరన్నో అందుకు ఎర్రని జెండన్నా మాయల్లో పోరు దండై కదలన్నా మాయన్నో పోరు దండై కదలన్నా రైట్. ఇప్పుడు అందరూ మా కంట్రోల్లోకి వచ్చారు. మా అక్కలు అన్నలందరికీ మేము కొడతాం కళాకారులను సపోర్ట్. హరి హరి బ్రహ్మాండవా అదిలొక్క సంచారి మధ్యలో మా వీళ్ళు మా మైకులు మంచిగా వాడాలి, వచ్చిన వాళ్ళందరూ వినాలి, సూట్స్ వాళ్ళందరూ వినాలి. పాటలు అయిపోయినాక చప్పట్లు కొడాల మా కలారా. హరి హరి బ్రహ్మాండమా అదిలొక్క సంచారి మధ్యలో మా విల్లు మా నేరుగడ్డ బుద్ధి నేర్పినవాడా పూనాంచారి విత్త నేర్పినవాడా వీరనమల్లో అమ్మా దేవి దండామా భూదేవి దండామా దేవి దండామా భూదేవి దండామా దేవి దండామా భూదేవి దండామా దేవి దండామా భూదేవి దండామా అరే ఆదేవి దండామా భూదేవి దండామా దేవి దండామా భూదేవి దండామా లోకన శంకార నీకల దండామా లోకన శంకార నీకల దండామా దండము దండము రో దేగల కార్మిక దండము దండము రో దయల కార్మిక దండము
దండాము దండామురో దయగల కార్మిక అమ్మలారా అయ్యాలారా జయ రామ రామ అమ్మలారా అయ్యాలారా జయ రామ రామ ఆలకించే పెద్దాలారా జయ రామ రామ అమ్మలారా అయ్యాలారా జయ రామ రామ ఆలకించే పెద్దాలారా జయ రామ రామ అమ్మలారా అయ్యాలారా జయ రామ రామ ఆలకించే పెద్దాలారా జయ రామ రామ చెప్పబోయే ఖాతాలోనా జయ రామ రామ తప్పులుంట మండించుండ్రి జయ రామ రామ ఖాళీగా రత్తాలేదో జయ రామ రామ కథన మందు దూకాలేదో జయ రామ 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 రామోయ్ రామ రామ రామోయ్ రామ 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 రామోయ్ రామ రామ రామోయ్ రామ అరే రామ 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 రామోయ్ రామ రామ రామోయ్ రామ 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 రామోయ్ రామ రామ రామోయ్ రామ అగజుడు భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రం నాయన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల్లో ప్రజలంతా క్షేమంగా ఉండరేమని తెలుసుకుంటే ఎక్కడ చూసినా గానీ ఏ ఆఫీస్కి వెళ్ళినా గానీ ఏ వాడకి వెళ్ళినా గానీ ఏ చిన్న పని అయినా గానీ లంచం ఇయ్యందే పని అయితలేదు అరే లంచాలే బోరన్నా రాజ్యాన్ని ఏలే చూడన్నా లంచాలే బోరన్నా రాజ్యాన్ని ఏలే చూడన్నా అరే లంచాలే బోరన్నా రాజ్యాన్ని ఏలే చూడన్నా లంచాలే బోరన్నా రాజ్యాన్ని ఏలే చూడన్నా ఓ బిడ్డ రేషన్ కార్డుకు లంచం లైసెన్సుకు పోతే లంచం ఇంటి కోసమని నేను అరే కొంటిని కొంచెం స్థలము రిజిస్ట్రేషను పర్మిషన్కు కరెంటు మీటరు నల్ల కోసము వీటికి అయ్యే ఖర్చుల కన్నా వాళ్లకు వంచుడ ఎక్కువరన్నా లంచం 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 లంచాలే ఓరన్నా రాజాన్ని ఏల చూడన్నా లంచాలే ఓరన్నా రాజాన్ని ఏల చూడన్నా మరి లంచం ఇయ్యకపోతే ఏ ఆఫీసుల కొంచెం పని కాదన్నా లంచం 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 లంచాలే ఓరన్నా రాజాన్ని ఏల చూడన్నా లంచాలే ఓరన్నా రాజాన్ని ఏల చూడన్నా ఓ బిడా అప్పిస్తారు బ్యాంకులా అంటే దరఖాస్తు పెట్టుకున్నాను 10,000 లోను కోసం 18 నెలల యాసం ఈడికి ఆడికి తిరిగి వీనికి వానికి చదివించంగా 10,000 లోనేమో గాని 5,000 నాకు అప్పైనాది లంచం 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 లంచాలే ఓరన్నా రాజాన్ని ఏల చూడన్నా లంచాలే ఓరన్నా రాజాన్ని ఏల చూడన్నా లంచాలే బోరన్నా రాజాని ఏల చూడన్నా లంచాలే ఓరన్నా రాజాన్ని ఏల చూడన్నా లంచాలే బోరన్నా రాజాని ఏల చూడన్నా లంచాలే ఓరన్నా రాజాన్ని ఏల చూడన్నా అందుకనే ఏ ఆఫీస్ లో పోయినా గానీ లంచం ఇవన్నీ పని అయితలేదు మనం ఉన్నటువంటి కమ్యూనిస్ట్ కార్యకర్తలము కమ్యూనిస్ట్ ఉన్నటువంటి సభ్యత్వం తీసుకున్న వాళ్ళం కానీ కమ్యూనిస్ట్ లో మనం ఏం చేయాలంటే ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఈ లంచం వేసుకుందో ఏమంటే ప్రశ్నించాలి అవునా అవును అవును ఇక్కడ రెస్పాండ్ వస్తేనే కింద రెస్పాండ్ వస్తుంది ప్రశ్నించాలి అవునా అవును ఎవరిని నమ్మిన ఏమి ఫలము లేదు ఇక ఎర్ర జెండా తప్ప ఎవరి నమ్మిన ఏమి ఫలము లేదు అరే ఎర్ర జెండా తప్ప దారి లేదు ఎవరి నమ్మిన ఏమి ఫలము లేదు ఇక ఎర్ర జెండా తప్ప దారి లేదు ఎవరి నమ్మిన ఏమి ఫలము లేదు ఇక ఎర్ర జెండా తప్ప దారి లేదు ఎవరి నమ్మిన ఏమి ఫలము లేదు ఇక ఎర్ర జెండా తప్ప దారి లేదు ఎవరి నమ్మిన ఏమి ఫలము లేదు ఇక ఎర్ర జెండా తప్ప దారి లేదు వద్దులాలే భారత కమ్యూనిస్టు పార్టీ వద్దులాలి. భారత కమ్యూనిస్టు పార్టీ వద్దులాలి. ఇగో నేను హైదరాబాద్ కు బతకనికి వచ్చిన ఇగో అన్న ఇగో 10 నిమిషాలే ఉన్నాడు సరే చేస్తున్నా మైకులు ఎంతో ప్రాబ్లం అవుతుంది ఎన్నలేని దండం పెడతా హలో ఇగో మీరు ఏం చేయరంటే మైకులు 2-3 మధ్య వస్తలే దాంట్లో వాడుకోరు ఇళ్ళ వాడతారు నేను బతకనికి వస్తే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం జరుగుతున్నది రంగారెడ్డి జిల్లాల హన్మకొండ జిల్లాల వరంగల్ జిల్లాలని నాకు సమాచారం తెలిసింది ఎవరు నమ్ముకున్న పని కాదు సిపిఐ నాయకులను పట్టుకుంటే కనీసం ఇంత జాగా దొరుకుతుంది అనేటువంటి ఆలోచన వచ్చింది బిడ్డ పక్క నమ్మకంతో ఇక అది వస్తారా దేవుడి కనుక కానీ నేను మాత్రం అక్కడ పోయి ఉండాలి
సిపిఐ ఎర్ర జెండాను పట్టుకుంటే నాకు ఖచ్చితంగా జాగ దొరుకుతుంది, ఇల్లు కట్టుకుంటాను నమ్మకం వచ్చింది బిడ్డ. ఆ నమ్మకం ఉన్నది ఆనాటి నుండి నేటి వరకు. డేట్ కాదు, మన ఉన్నోళ్ళని చెప్తున్నా. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ జెండా ఇస్తే తీసుకొని పోయి ఎడగట్టుకున్నా, నాకు గుడిసెక్కడ కట్టుకున్నా, అవునా? ఈ గుడిసెని తీసుకుపోయి ఈ జెండాను తీసుకుపోయి నాకు గుడిసెక్కడ కట్టుకున్నా. ఇక ఎవడొస్తాడో రారి, నాకు సిపిఐ జెండా అండ ఉన్నదని బలంతో నేనున్నా. ఇంటి జాగాలిచ్చే వరకు ఇంచుగదలం భూమిని వదిలి, భూమి కోసం భూవా కోసం ఎవడొచ్చిన ఎదురుకుంటాం, ఎర్ర జెండా పాతి నామమ్మో రణము చెయ్య కదిలి నామమ్మ, ఎర్ర జెండా పాతి నామమ్మో రణము చెయ్య కదిలి నామమ్మ. ఇంటి జాగాలిచ్చే వరకు ఇంచుగదలం భూమిని వదిలి, 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 భూమి కోసం భూవా కోసం ఎవ్వడొచ్చిన ఎదురుకుంటాం, ఎర్ర జెండా పాతి నామమ్మో రణము చెయ్య కదిలి నామమ్మ, ఎర్ర జెండా పాతి నామమ్మో రణము చెయ్య కదిలి నామమ్మ. కాలిగున్న జాగాలల్లా, కాలిగున్న జాగాలల్లా గుడిసెలేసి బతుకుతున్నాం, ఎక్కడున్నారు మీరు అంటే చెప్పలేక తలదించుకున్నాం, మనుషులమై పుట్టినా కూడా మనిషికింత జాగలేదీడా, మనుషులమై పుట్టినా కూడా మనిషికింత జాగలేదీడా, మనుషులమై పుట్టినా కూడా మనిషికింత జాగలేదీడా, మనుషులమై పుట్టినా కూడా మనిషికింత జాగలేదీడా. పిట్టగూడు పెట్టుకోను చెట్టు కొమ్మ దొరికినాది, ఆకులాకుల సందుల దాగి పక్షులెన్నో బతుకుతలేవా, మనుషులమై పుట్టినా కూడా మనిషికింత జాగలేదీడా, మనుషులమై పుట్టినా కూడా మనిషికింత జాగలేదీడా. ఇట్లా నేను ఇబ్బంది పడుతుంటే నాడున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం మీరు గుర్చలేసుకుంటారు, మీరు కమ్యూనిస్టులు ఎమ్మటి మీరు తిరుగుతారు, కమ్యూనిస్టుల నాయకుల మీద అందరి మీద కేసులు పెట్టిరు బిడ్డ, అవునా కాదా? అవును. రంగారెడ్డి జిల్లాల, హన్మకొండ జిల్లాల, వరంగల్ జిల్లాలనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో భూపోరాటం చేస్తే భూపోరాటం కేసులు పెట్టినారు. మనం అనుకున్నాం చల్ మీ అయ్యదా భూమి మీతా కదా, పేదోళ్ళు గుడిసేస్తే పీకేస్తారా, పేదయ్యదా భూమి మీతా కదా, పేదోళ్ళు గుడిసేస్తే పీకేస్తారా, మీ అయ్యదా భూమి మీతా కదా, పేదోళ్ళు గుడిసేస్తే పీకేస్తారా, మీ అయ్యదా భూమి మీతా కదా, పేదోళ్ళు గుడిసేస్తే పీకేస్తారా, మీ అయ్యదా మీ అయ్యదా భూమి మీతా కదా, పేదోళ్ళు గుడిసేస్తే పీకేస్తారా, మీ అయ్యదా భూమి మీతా కదా, పేదోళ్ళు గుడిసేస్తే పీకేస్తారా. ఓ బిడ్డా వీళ్ళందరూ ఎవరికి అంటుంటారంటే, అరే గుండాలకు మీరు అట్టుంటారా, గుండాలకు మీ అట్టుంటారా, పోలీసులతో కొట్టిస్తారా, గుండాలకు మీరు అడ్డుంటారా, అయ్యో పోలీసులతో కొట్టిస్తారా, గుండాలకు మీరు అట్టుంటారా, పోలీసులతో కొట్టిస్తారా, గుండాలకు మీరు అడ్డుంటారా, పోలీసులతో కొట్టిస్తారా. తప్పకుండా మీ అయ్యదా భూమి మీతా కదా, పేదోళ్ళు గుడిసేస్తే పీకేస్తారా, మీ అయ్యదా భూమి మీతా కదా, పేదోళ్ళు గుడిసేస్తే పీకేస్తారా అని రంగారెడ్డి జిల్లాల ఓ బిడా ఓ. ఎర్రాగరి నా కంట్రోల్కి రారా నీ దండం పెడతా అని రంగారెడ్డి జిల్లాల భూ పోరాటం జరిగితే భూ పోరాటం మీద ఉన్నటువంటి వాళ్ళందరి మీద కేసులు పెట్టరు బిడా. ఈ కేసులకు భయపడమని చెప్పినాం. ఏయ్, గుండాలకు మీరు అడ్డుంటారా, పోలీసులతో కొట్టిస్తారా, గుండాలకు మీరు అడ్డుంటారా, పోలీసులతో కొట్టిస్తారా. ఇక నాడు ఉన్నటువంటి కేసీఆర్ అడిగినాం, ఏ ఆదరా బిడ్డ కేసీఆర్ ని సవాల్ చేసినాం. హన్మకొండలో కానీ వరంగల్లో కానీ ప్రతి జిల్లాలో ఏమని చెప్పినామంటే, ఓ ముఖ్యమంత్రి అయ్యా మాట్లాడాయో మాతోని ఎక్కడ లేదంటావా, ఓ ముఖ్యమంత్రి అయ్యా మాట్లాడాయో మాతోని ఎక్కడ లేదంటావా, ఓ
ముఖ్యమంత్రి అయ్యా మాట్లాడయో మాతోని ఎక్కర లేదంటవా ఓ ముఖ్యమంత్రి మాట్లాడయో మాతోటి ఎక్కే లేదంటవా అని మనందరం అడిగితే "ఏ, మీతోటి మాకు అక్కర్లేదన్నాడు కేసీఆర్. మనందరం కలిసి గమ్ముగూడినాం. ఉన్నటువంటి మిత్రపక్షాలం కాంగ్రెస్ వాళ్ళం సిపిఐలం అందరం కలుసుకొని నీ కరెక్ట్ బుద్ధి చెప్పాల బిడ్డ, నువ్వు మాకు అక్కర్నే రావనేటువంటి ఆలోచనతోటి ఒక్కటే గుద్దినాం. కాబట్టి పేద ప్రజల పక్షాన ఉన్నటువంటి సిపిఐ పార్టీకి మన అందరం ఖచ్చితంగా ఉందాం. మన ఎర్ర జెండాను కాపాడుకుందాం. మనకున్నటువంటి గుడిసెల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వాలి. వదిలాలే భారత కమ్యూనిస్టు పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ. మన ప్రజానాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు రేకుండ చంద్రశేఖర్ అన్నను ఒక పాట పాడతాడు. తర్వాత ఇంకో మీటింగ్ స్టార్ట్ అవుతుంది. మధ్యలో అవకాశం మాకు ఇస్తే మళ్ళీ పాట పాడతాం. మీటింగ్ అయిపోయినాక కూడా పాడతాం. తల్లులందరికీ నమస్తే. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు, పాలతో జీవం పోసి పెరుగుతో అన్నం పెట్టి బుగ్గలారిపోకుండా ముద్దులన్న కుమ్మరించి కంటి పాపలాగా సాధిన తల్లి, పొత్తిళ్ళల్లో పెంచిన అమ్మ, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు. తల్లులందరికీ నమస్తే చెప్తూ, చెట్టు మీద కోయిలమ్మ ఓ కోయిలమ్మ, వీరుల త్యాగాల పాట పాడవమ్మ. చెట్టు మీద కోయిలమ్మ ఓ కోయిలమ్మ, వీరుల త్యాగాల రాగవెందవమ్మ, పాటపడి ఎర్ర జెండ పాట పాడవమ్మ. కష్టజీవి కన్న తల్లి ఎర్రని జెండమ్మ, ఎర్రెర్రని జెండమ్మ, కంటి పాపవోలే కాపాడుకుంటామమ్మా, కంటి పాపవోలే కాపాడుకుంటామమ్మా. చెట్టు మీది కోయిలమ్మ ఓ కోయిలమ్మ, వీరుల త్యాగాల రాగవెందవమ్మ, పగబడి ఎర్రజెండ పాట పాడవమ్మా. శ్రీకాకుళం నగరాన శ్రామికుల నెత్తుట పుట్టిన పురిటెర్ర జెండలాలో, పుట్టిన పురిటెర్ర జెండలాలో, పుట్టిన పురిటెర్ర జెండలాలో, వర్షాల జారుతూ రణబేరి మోగించి గెలిచిన భోజువి వీరులారో, గెలిచిన భోజువి వీరులారో, గెలిచిన భోజువి వీరులారో. మాసి యాంగు పంత మాసి పోని కొంత లాంగు మార్చు విలయ కేతనాలో, లాంగు మార్చు విలయ కేతనాలో, లాంగు మార్చు విలయ కేతనాలో. బషీరు బాబులో బంధుకుల కెదురు గుండె నొద్దిన ప్రజాతండులాలో, గుండె తండులారో, గుండె తండులారో. కంపెనీలు మూసి కడుపులు కొట్టేది బహుళ జాతుల ధర్మే వీరులాలో, బహుళ జాతుల ధర్మ వీరులారో, బహుళ జాతుల ధర్మ వీరులారో. WTO గుత్త పెట్టుబడిదారుల కంటిలో తేలట్టులారులారో, కంటిలోనే పట్టుకోయిలారో, కంటిలోనే పట్టువారులారో. వీరంగా మాడేటి ఇనుపటెగలతోటి పందమాడే పావురాయిలాలో, పందమాడే పావురాయిలాలో, పందమాడే పావురాయిలాలో. విర్రవిగా వెయ్యి కాళ్ళ చెరిని బట్టి చుట్టుముట్టిన ఎర్ర సీమలాలో, చుట్టుముట్టిన ఎర్ర సీమలాలో, చుట్టుముట్టిన ఎర్ర సీమలాలో. గ్లోబలైజేషన్ రాకాసి బల్లికి గోరిగట్టిన లేడి కూనలాలో, గోరిగట్టిన రెండు మూలాలో, గోరిగట్టిన రెండు మూలాలో. కొండలాలో కోనలాలో ఎగిసేటి ఎర్ర జెండలాలో, కొండలాలో కోనలాలో ఎగిసేటి ఎర్ర జెండలాలో. త్యాగవల్లి కల్పవల్లి కష్టజీవుల ఎర్ర జెండలాలు, త్యాగవల్లి కల్పవల్లి కష్టజీవుల ఎర్ర జెండలాలు, జెండలాలో. చెట్టు మీద కోయిలమ్మ ఓ కోయిలమ్మ, వీరుల రాగాల పాట పాడవమ్మ, ఉత్తరగుటి ఎర్ర జెండ పాట పాడవమ్మ. నల్లమల్లముల్లో ఎక్కువ పెట్టిన విల్లు సానదారే సాగదారులారో, సానమాడే దారులారో, సానమాడే దారులారో. తలనారు పోరాట కెరటాలు లేవంగా చంద్రవంకే చంద్రమాయలాలో,
సాలల్ల పంటలలో నాగేటి సాలల్ల పంటలాలో నాగేటి సాలల్ల పంటలాలో నక్కలు బరిలోన నగార మోగంగ సిక్కోలు కొండల సింధులలో చీకోడు కోడల చిందులాలో చీకాడు కోడల చిందులాలో దండకారణ్యంలో కొండల ఎరుపెక్క పొంగి పారే నెత్తుటేరులలో పొంగిపాడే ఎరుపులేరులాలో పొంగిపాడే ఎరుపులేరులాలో కొండలలో కోనలలో ఎగిసేటి ఎర్రర్ర జెండలలో కొండలాలో కోనలాలో ఎగిరెట్టి ఎండలాలో రంగవల్లి త్యాగవల్లి కన్న బిడ్డలు మీరు అందరాలో ఎండవల్లి నాగవల్లి కొండ విద్యుత్ పోములాలో కొండలలో కోనలలో చెట్టు మీద కోయిలమ్మ ఓ కోయిలమ్మ విహరాగాల రాగమాధవమ్మ ఉదగుసి ఎర్ర జెండ పాట పాడవమ్మ చెట్టు మీద కోయిలమ్మ ఓ కోయిలమ్మ వీరులాగాల రాగమాధవమ్మ మరుతులని మావోకు సెల్యూటు చేయవమ్మా మరుతులని మావోకు సెల్యూటు చేయవమ్మా థ్యాంక్ యూ కామ్రేడ్స్. మన తెలంగాణ రాష్ట్రంలో సిపిఐ రాష్ట్ర సమితి జాతీయ సమితి సమావేశాలు 3 రోజుల పాటు జరిగినాయి. వివిధ రాష్ట్రాల నుంచి దేశవ్యాప్తంగా మన కౌన్సిల్ సభ్యులు జాతీయ కౌన్సిల్ సభ్యులు అందరూ వచ్చినారు. మనందరం తెలుగు పాటలు పాడుతున్నాం. వాళ్ళ కోసం ఒక పల్లవి చరణం హిందీ పాట, దాని తర్వాత సభ స్టార్ట్ అవుతుంది. गरीबों को लिए पैदा है सीपीआई, गरीबों को लिए जिंदा है सीपीआई, हर पल में गरीबों का तड़मला है, लोगों का लड़ाई का दूजा नाम सीपीआई, सदियों से लूटने पर घूम चढ़े लाल लाल झंडों का तूफान रे, सीपीआई 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 सीपीआई, गरीबों को लिए पैदा है सीपीआई, गरीबों को लिए पैदा है सीपीआई, गरीबों को लिए जिंदा है सीपीआई, गरीबों को लिए जिंदा है सीपीआई, हर पल में गरीबों का तड़मला है, लोगों का लड़ाई का दूजा नाम सीपीआई, सदियों से लूटने पर घूम चढ़े लाल लाल झंडों का तूफान रे, सीपीआई 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 सीपीआई, तकलीफ जहां भी रहे आंसू कहां भी रहे, मैं हूं ना कहीं के कोई सामने आ रुके, लाठी को सर दे के गोलियों को दिल दे के लाल लाल झंडों का तूफान रे, सीपीआई 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 सीपीआई, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, వర్ధిల్లాలి. మీరు నన్నారే 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 నారే నారే నన్నారే 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 నారే నన్నారే 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 నారే నరే నన్నారే 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 నారే, పండు వెన్నెలలోన వెన్నెలలోన పాడేటి పాటలే మాయే, నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే, పండు వెన్నెలలోన వెన్నెలలోన ఆడేటి పాటలే మాయే, నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే, నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే, అంటూ వెన్నెలలోన పాడేటి పాటలే మాయే,
నా పల్లెటూరిలో నా ఆడేటి ఆటలే మాయే నా పల్లెటూరిలో నా ఆడేటి ఆటలే మాయే పల్లెటూరిలో నా పాడేటి ఆటలే మాయే నా పల్లెటూరిలో నా ఆడేటి ఆటలే మాయే నా పల్లెటూరిలో నా ఆడేటి ఆటలే మాయే అరే బాలా నగమ్మ భక్త సిరియాల హరిచంద్ర అల్లిరాని ఆటలే మాయే బాలా నగమ్మ భక్త సిరియాల హరిచంద్ర అల్లిరాని ఆటలే మాయే నా పల్లెటూరిలో నా బాగోతాల జోరేదే నా పల్లెటూరిలో నా భగోతాల జోరేది నా పల్లెటూరిలో నా భగోతాల జోరేది ఎవరే ఈ వనమోలోన ఎవరే ఈ వనమోలోన ఏర్పరించారే లలనా ఎవరే ఈ వనమోలోన ఎవరే ఈ వనములోన ఎవరే ఈ వనములోన ఎవరే ఈ వనములోన ఎవరే ఈ వనమోలోన ఏర్పరించారే లలనా ఎవరే ఈ వనమోలోన ఏర్పరించారే లలనా ఎవరే ఈ వనములోన ఎవరైతేనేమి సుబ్బి ఎవరైతేనేమి సుబ్బి సాలు తలసాలో రాజా ఎవరైతేనేమి సుమ్మి ఏల దళాలో రాజా ఎవరైతేనేమి సుమ్మి నన్నారే 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 నారే నారే నన్నారే నారే నన్నారే నన్నారే నారే నారే నన్నారే 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 నారే నారే నన్నారే 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 నారే పండు వెన్నెల్లలో పాడేటి పాటలే మాయే మన పల్లెటూరిలో ఆడేటి ఆటలే మాయే మన పల్లెటూరిలో ఆడేటి ఆటలే మాయే సుచిత్రంగా ఊరంతా తిరిగేటి చిందోళ్ళ వేషాలేవి దేశ చిత్రాంగి ఊరంతా తిరిగేటి చిందోళ్ళ వేషాలేవి ఆ పల్లె బిడ్డ బిడ్డలా బాగోతాల జోరేది ఆ పల్లె ముడు బిడ్డలా బాగోతాల జోరేది मेरे नाम किरकोंटी मेरे नाम किरकोंटी इवरे दाका पोइला बंटी मेरे नाम किरकोंटी मेरे नाम किरकोंटी इवरे दाका पोइला बंटी मेरे नाम किरकोंटी मेरे नाम किरकोंटी इवरे दाका पोइला बंटी मेरे नाम किरकोंटी मेरे नाम किरकोंटी इवरे दाका पोइला बंटी मेरे नाम किरकोंटी నాకు పెళ్ళవికి లేదు నాకు పెళ్ళవికి లేదు తనకి మగుడుకు లేదు मेरे नाम किरकोंटी इवरे दाका पोइला बंटी मेरे नाम किरकोंटी मेरे नाम किरकोंटी इवरे दाका पोइला बंटी मेरे नाम किरकोंटी मेरे नाम किरकोंटी इवरे दाका पोइला बंटी मेरे नाम किरकोंटी नन्नारे 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 नारे नन्नारे 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 नारे नन्नारे 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 नारे नरे नारे नन्नारे అన్నారే పండు వెన్నెల్లలో పాడేటి పాటలే మాయే మన పల్లెటూరిలో ఆడేటి ఆటలే మాయే మన పల్లెటూరిలో ఆడేటి ఆటలే మాయే ఈ ముండరావరే ఓ బిడ్డా రామ రామ ఉయ్యాలో రమణ రామ ఉయ్యాల రామ రామ ఉయ్యాలో రమణ రామ ఉయ్యాల తప్పలు కొడాలి రామ రామ ఉయ్యాలో రమణ రామ ఉయ్యాల 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 నన్నారే 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 నారే నారే నన్నారే 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 నారే నన్నారే 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 నారే నరే నన్నారే 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 నారే అరే పండు వెన్నెల్లలో పాడేటి పాటలే మాయే నా పల్లెటూరిలో ఆడేటి ఆటలే మాయే పండు వెన్నెలలో పాడేటి పాటలే మాయే మా పల్లెటూరిలో ఆడేటి ఆటలే మాయే మా పల్లెటూరిలో పాడేటి ఆటలే మాయే విముండరావరే చల్తముండరా వారిగా విముండరావరే ద్వారకా పరంద ఉండరావరే ద్వారకా విముండరావరే ద్వారకా చల్తముండరా వారిగా విముండరావరే ద్వారకా పరంద ఉండరావరే ద్వారకా విముండ
కముండ కౌరవ విముండరాముర కాంబన మహో విముండరి భజన కముండ కౌరవ విముండల భజన కముండ కౌరవ నమంబు తోడు నమంబు తెలిపే విముండరామురే ద్వారకా పర కముండరామురే ద్వారకా విముండరామురే ద్వారకా పర కముండరామురే ద్వారకా నన్నారే 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 నారే నన్నారే 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 నారే నరే నన్నారే 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 నారే నన్నారే 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 నారే తెలంగాణ గట్టు మీద సందమామయ్యో కొలా సందమామయ్యా తెలంగాణ గట్టు మీద సందమామయ్యో కొలా సందమామయ్యా తల్లి మల్లి చెట్టుకేమో సందమామయ్యో కొలా సందమామయ్యా తల్లి మల్లి చెట్టుకేమో సందమామయ్యో కొలా సందమామయ్యా అరే తెలంగాణ గట్టు మీద తల్లి మల్లి చెట్టుకేమో ఎర్రమల్లెలు పూసెనంట ఎర్రమల్లెల పరిమళాలు వెదజల్లే పల్లె పల్లె ఎర్రమల్లెల పరిమళాలు సందమామయ్యో కొలా సందమామయ్యా ఎర్రమల్లెల పరిమళాలు సందమామయ్యో కొలా సందమామయ్యా వెదజల్లే పల్లె పల్లె సందమామయ్యో కొలా సందమామయ్యా వెదజల్లే పల్లె పల్లె సందమామయ్యో కొలా సందమామయ్యా మల్లెలంటే మల్లెలు కావు సందమామయ్యో కొలా సందమామయ్యా మల్లెలంటే మల్లెలు కావు సందమామయ్యో కొలా సందమామయ్యా సందమామయ్యో కొలా సందమామయ్యా సందమామయ్యో కొలా సందమామయ్యా అరే దోస్తర దీనంలో మా దోస్తిగా చప్పట్లు మా డిరాజ సార్ వచ్చినాడు మనందరం చప్పట్లతోటి వెల్కమ్ సార్ రెడ్ సల్యూట్ డి రాజా గారికి రెడ్ సల్యూట్ రెడ్ సల్యూట్ రెడ్ సల్యూట్ డి రాజా గారికి రెడ్ సల్యూట్ రెడ్ సల్యూట్ చప్పట్లు దోస్తర దీనందమా దోస్తి గట్టుకుందమా దోస్తర దీనందమా దోస్తి గట్టుకుందమా దోస్తర దీనందమా దోస్తి గట్టుకుందమా దోస్తర దీనందమా దోస్తి గట్టుకుందమా అలై బలై తీసుకొని ఆటలాడుకుందమా అలై బలై తీసుకొని ఆటలాడుకుందమా ఆటలాడుకుందమా పాట పాడుకుందమా ఆటలాడుకుందమా పాట పాడుకుందమా ఆటలాడుకుందమా పాట పాడుకుందమా ఆటలాడుకుందమా పాట పాడుకుందమా సుపను కాడికోయి చన్నను సుకలకే ఉర్రబేద్దమా దోస్తర దిన్ బల 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 దోస్తర దిన్ దోస్తర దీనందమా దోస్తి గట్టుకుందమా దోస్తర దీనందమా దోస్తి గట్టుకుందమా అలై బలై తీసుకొని ఆటలాడుకుందమా అలై బలై తీసుకొని ఆటలాడుకుందమా దోస్తర దీనందమా దోస్తి గట్టుకుందమా దోస్తర దీనందమా దోస్తి గట్టుకుందమా నల్లగొండకు పోయి ప్రతి పల్లెను పలకరిద్దామా నల్లగొండకు పోయి ప్రతి పల్లెను పలకరిద్దామా అలిగినట్టి పలుగురాళ్ళ దిగులు తెలుసుకుందమా అలిగినట్టి పలుగురాళ్ళ దిగులు తెలుసుకుందమా ఆగని జన పోరాటంలో భాగమైపోదమా దోస్తర దిన్ బల 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 దోస్తర దిన్ హర హర దోస్తర దీనందమా దోస్తి గట్టుకుందమా అలై బలై తీసుకొని ఆటలాడుకుందమా దోస్తర దీనందమా దోస్తి గట్టుకుందమా దోస్తర దీనందమా దోస్తి గట్టుకుందమా అలై బలై తీసుకొని ఆటలాడుకుందమా అలై బలై తీసుకొని ఆటలాడుకుందమా ఆగని జన పోరాటముల భాగమైపోదమా దోస్తర దిన్ బల 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 దోస్తర దిన్ దోస్తర దీనందమా దోస్తి గట్టుకుందమా దోస్తర దీనందమా దోస్తి గట్టుకుందమా అలై బలై తీసుకొని ఆటలాడుకుందమా అలై బలై తీసుకొని ఆటలాడుకుందమా ఆటలాడుకుందమా పాట పాడుకుందమా ఆటలాడుకుందమా పాట పాడుకుందమా భారత కమ్యూనిస్టు పార్టీ వర్ధిల్లాలి ప్రజా కళలు వర్ధిల్లాలి వర్ధిల్లాలి ప్రజా కళలు వర్ధిల్లాలి. ఓకే, మన ప్రజానాట్య మండలి రాష్ట్ర దళంతో పాటు రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లా, వరంగల్, హన్మకొండ జిల్లాల నుంచి, హైదరాబాద్ జిల్లాల నుంచి వచ్చిన కళాకారులకు
మరియు మా పాటలు ఇంతసేపు విన్నందుకు మీ అందరికీ పేరు పేరున కళాభివందనాలతో సెలవు తీసుకుంటున్నాం. మిత్రులారా, మన యొక్క సంఘీభావ సదస్సుని ప్రారంభించుకుందాం. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళంతా వెనకాల కొద్దిగా ప్లస్ ఉంది, స్టేజ్ ముందే ఉండడం వల్ల కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి కొద్దిగా అటువైపు వెళ్లాల్సిందిగా కోరుతున్నాను. కామ్రేడ్స్, ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ పాలస్తీనా సంఘీభావ సదస్సుని ఈరోజు జాతీయ నాయకత్వం ఆధ్వర్యంలో ఈ యొక్క సదస్సును నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క సదస్సుకి అధ్యక్షునిగా జాతీయ కార్యదర్శి కామ్రేడ్ అజీజ్ పాషా గారిని అధ్యక్షునికి కొనసాగవలసిందిగా కోరుతున్నాను. వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. సదస్సు ముఖ్య అతిథి జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి రాజా గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. రెడ్ సల్యూట్ టు కామ్రేడ్ డి రాజా. రెడ్ సల్యూట్ టు కామ్రేడ్ డి రాజా. అదేవిధంగా పాలస్తీనా అంబసీ మహమ్మద్ అబ్దుల్ రైజా గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ గారు, మరో కార్యదర్శి రామకృష్ణ పాండే గారు, పల్లవ్ సేన్ గుప్తా గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కూనంనేని సాంబశివ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ పల్లా వెంకటరెడ్డి గారు, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కామ్రేడ్ చాడా వెంకటరెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పల్లా వెంకటరెడ్డి గారు, బిఎస్ బోస్ గారు, పశ్చ పద్మ గారు, కలవేని శంకర్ గారు, తక్కలపల్లి శ్రీనివాస్ గారు,
బాల్ నరసింహ గారు, బాల్ మల్లేష్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా 3 జిల్లాల సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు కామ్రేడ్ అనీ రాజా గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. సిపిఐ 3 జిల్లాల కార్యదర్శులు రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకల జంగయ్య గారు, అదేవిధంగా హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఛాయదేవి గారు, మేడ్చల్ జిల్లా కార్యదర్శి షాయిలు గౌడ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ ఈ యొక్క సదస్సుని అధ్యక్షవర్గం కొనసాగించాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులారా, అందరికీ తెలుసు ఈరోజు మేము ప్యాలెస్టైన్ సంఘీభావ దినంగా మన అబ్బుల్ హెజా గారు ఢిల్లీ నుంచి మన అంబాసిడర్ ఆఫ్ ప్యాలెస్టైన్ ఇండియా ఆయన రావడం జరిగింది మన ఆహ్వానం పైన. ఇప్పుడు మన మొత్తం ఆల్ ఇండియా లీడర్స్ కూడా ఇక్కడే ఉన్నారు, లెఫ్ట్ లీడర్స్ కూడా వచ్చారు. ఫస్ట్ నేను కోరేది ఏంటంటే మన వరల్డ్ పీస్ కౌన్సిల్ ప్రెసిడెంట్ మన సెంట్రల్ సెక్రటరీ మెంబర్ పల్లబ్ సేన్ గుప్తా కొద్దిగా ఇంట్రోడక్టరీ రిమార్క్స్ ముందుగా ఇస్తారు. తర్వాత మన కమిటీ రాజా గారు మరియు అంబాసిడర్ గారు ఇంకా మన లెఫ్ట్ పార్టీ లీడర్స్ కూడా మాట్లాడతారు. ఫస్ట్ ఐ రిక్వెస్ట్ కమిటీ పల్లబ్ సేన్ గుప్తా టు గివ్ ఇంట్రోడక్టరీ రిమార్క్స్. Comrade President, Your Excellency Ambassador of Palestine, and the leaders at the dais, and our friends from Hyderabad city. It is very happy occasion to see such a huge gathering. I don't know, maybe we could organize this solidarity meeting in other place that could be attended by more people. Anyway, today we are organizing this meeting as it is decided by the National Council of the Communist Party of India, that when our meeting is taking place in Hyderabad, it will be an opportunity to organize a solidarity meeting with the people of Palestine to declare our total solidarity with the people of Palestine in this difficult time. As you know, from October 7th, after this Hamas attack on Israeli soil, after that, the Israelis, in the name of killing the terrorists, they practically are giving a collective punishment to the people of Palestine. Till 30,000 Palestinian people have been killed. 2.5 million people are displaced from their homes, and those who are killed, majority of them are little children and women. And practically it is a genocide which is taking place in Gaza. So you have seen the whole world is protesting. Whole world declared their total solidarity with the people of Palestine and for a independent land of Palestine. Our Communist Party believes there cannot be any peace, neither in Middle East or in the world, without finding a two-state solution of Palestinian. How long the Palestinians do not get their independence, we cannot hope any peaceful world. We cannot hope any peaceful world because Palestinian people are determined to continue their fight in a different way, in different level, and using all means to oppose the Israeli aggression. Our party, Communist Party of India, from its inception, declared
their solidarity with the National Liberation Movement. And after independence, our party also declared that our solidarity will continue with the people of Palestine, how long they are not getting their independence. It is not only CPI, even Mahatma Gandhi, he first expressed his solidarity and demanded a Palestinian land for the Palestine, inside Palestine. Our Prime Minister, Pandit Jawaharlal Nehru, he said that our independence will not be completed how long Palestinians will not be getting their own homeland. So such a amount of solidarity with there from people of India, and everybody knows, particularly those people are in our age, when 1983 Non-Aligned Summit was held in Delhi, Yasser Arafat openly declared that Indira Gandhi is my own sister, and India is doing its level best to declare its solidarity with Palestine. India raised its voice in different fora of the United Nations and other places. So, even we are proud to say that in 1987, Yasser Arafat visited our party headquarters, Ajay Bhavan, and he met our two leaders, Comrade N.K. Krishnan and Comrade M. Faruqi in 1987. Because of our consistent support and struggle towards people of Palestine. So it will continue. It will continue. We take a resolution in our National Council meeting. We call upon the people of India to consistently support the just struggle of the Palestinian people. We are very happy that among us, the Palestinian ambassador is also attended this solidarity meeting. We will be for sure listening to them, and Comrade Hafiza is always participating and addressing whatever meeting we are organizing in different parts of India. So with this word, I just wanted to greet all of you people who came here to declare your unflinching solidarity with the people of Palestine, and I do believe that this meeting will enhance further our activities with the people of Palestine for their just struggle for independent homeland. Thank you, comrade. రమేష్ చాలా చాలా థ్యాంక్స్. మన పల్లవ్ సేన్ గుప్తా, మన సెంట్రల్ సెక్రటరియట్ మెంబర్, మరి వరల్డ్ పీస్ కౌన్సిల్ కొద్దిగా ఇంట్రొడక్టరీ పిక్చర్ ఇచ్చారు. ఇప్పుడు మన చీఫ్ గెస్ట్ హిజ్ ఎక్సలెన్సీ అబుల్ హైజా గారు ఢిల్లీ నుంచి ఇక్కడ రావడం జరిగింది టు గివ్ ఫ్రెష్ పిక్చర్. ఇప్పుడు ఏం జరుగుతుంది, అక్టోబర్ 7th నుంచి మొదలైంది కదా, ఈ రోజు వరకు ఏమైంది, మొత్తం కరెంట్ పిక్చర్ మీ దగ్గర ప్రవేశపెడతారు. మేము చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాము. మనం చెప్పిన తర్వాత ఇమీడియట్గా ఆయన అంగీకరించి ఇక్కడ వచ్చారు. సో నేను చూస్తున్నాను చాలా మంది ఇక్కడ హాల్ సరిపోలేదు. యాక్చువల్లీ మనము ఈ హులీ ఖుతుబ్ షా ఇండోర్ స్టేడియం బుక్ చేయాలి, థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి గ్యాదర్ చేయాలని ఉండేది. కానీ ఈరోజు ఆ హాల్ బుక్డ్ ఉంది. ఇంకా 2-3 ప్రాంతంలో కూడా చూస్తే ఏ హాల్ కూడా పెద్ద మైదాన్ మనకి దొరకలేదు. సో ఫైనల్గా ఇక్కడ ఈ హాల్ మీటింగ్ చేయడం జరిగింది. సో ఐఎమ్ సారీ, చాలామంది ఇక్కడ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి సీట్స్ లేదు. ఇన్కన్వీనియన్స్కి నేను మన పార్టీ తరఫున వాళ్ళకి చాలా రిగ్రెట్స్ చెప్తున్నాను. ఇప్పుడు now I call upon His Excellency Abul Haija, the Ambassador of Palestine in India, to give a current picture. Comrade Abul Haija ji. Dear comrades,
allow me at the beginning to thank the Communist Party of India and to thank you all to participate in this event, because that means you are you support the Palestinian cause. Translate? Okay. When I make. Okay. Thank you all for participating in this event, and that means to me that you are all support the Palestinian cause. Allow me also to thank my close comrade, Mr. Diraja, for inviting this event, and Mr. Aziz Basha, who is organizing this event also. Before I start my speech, I would like to remember a very close friend to me. And since he has passed away in Hyderabad, this is the first visit to me to Hyderabad. I would like to remember and please greet him with me, late Mr. Sayyid Fakharuddin, the president of Indo-Arab Indo-Arab League, yes. Indo-Arab League Hyderabad. మిత్రులారా So I have to remember him because since he has passed away December 2019, this is the first visit to me to Hyderabad. ఈరోజు పాలస్తీనియన్ ప్రజల కొరకు సంఘీభావ సభను కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. పాల్గొన్న మీ అందరికీ కృతజ్ఞతలు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి కమ్రేడ్ డి రాజా, అలాగే ఈ కార్యక్రమంలో చొరవ చూపినటువంటి కమ్రేడ్ అజీజ్ పాషా గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఒక ప్రధానమైన వ్యక్తిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇండో అరబ్ లీగ్ అధ్యక్షులుగా పనిచేసినటువంటి సయ్యద్ వికారుద్దీన్ ఈ మధ్య మరణించారు. హైదరాబాదులో వారు ఉండేవారు. వారిని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. వారు కంటిన్యూ చేస్తారు. ప్లీజ్ కంటిన్యూ. And let me go to the Palestinian situation. I think anyone who follow the situation in Palestine and the history of the cause of Palestine won't be surprised of what has happened on the 7th of October. Because many people, they thought that suddenly Hamas attacked Israel and it was an aggression, and some who call it was a terrorist attack. I think any people live under occupation, he won't be terrorist. The terrorist is the occupation itself. అక్టోబర్ 7వ తారీఖున జరిగినటువంటి ఆ దాడి తర్వాత జరిగిన ఘటనలు నేను వివరిస్తాను. హమాస్ దాడికి సంబంధించి దాని పలు రకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అంటే మొదటిసారి హమాస్ పైన దాడి జరిగింది, దాన్ని వేరే వక్రీకరణలతో చెప్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి వివరాలను నేను చెప్తాను. 75 of torture, 75 of displacement, 75 years of killing of this Zionist state. More than 1 million people has been arrested since 1967, confiscating land and building settlements every day in the land of West Bank, destroy Oslo Accord or Oslo Agreement to establish the state of Palestine. They don't allow people to build houses, and every day they take decisions to build thousands of settlement units. 17 years of siege of 2.3 million living in Gaza Strip.
70% of the people in Gaza Strip was living in poverty. More than 5,000 people living in the Israelis' prisons. And I will continue. I'll- 67 నుంచి జరుగుతున్నటువంటి ఈ దురాగతాల్లో దాదాపు 10 లక్షల మంది జైల్లో పెట్టబడ్డారు. అలాగే లక్షలాది మంది సొంత ఇళ్ళు లేని విధంగా వారిని వెళ్ళగొట్టడం జరిగింది. ఆనాటి నుంచి పాలస్తీనా దేశం కొరకు, పాలస్తీనా స్వతంత్రత కొరకు పోరాటం కొనసాగుతూనే ఉంది. నేను బ్రీఫ్గానే చెప్తున్నాను, ఇంకా ఆ పదాలు కొద్దిగా నాకు డిఫికల్టీగా ఉన్నాయి. సో మీరు నేను జిస్ట్ అందులో ఉన్నటువంటి సారాంశం మీ దృష్టికి తీసుకొస్తాను. ఇది నా వ్యాఖ్యానం. ప్లీజ్ కంటిన్యూ. At the end of December 1922, the last government of Mr. Netanyahu has been formed. Till the 7th of October, the Israelis killed 260 people in West Bank. And it is the most extreme government during Israel history. It is the highest number of confiscating land during the 57 years. And since Ben Ghafir, Minister of Security of Israel, became in this government, they start torturing our prisoners in the prison, attacking Al-Masjid Al-Aqsa every day, Al-Aqsa Mosque, and every day the settlers invade Al-Aqsa to divide the most important mosque to the Muslims between the Jewish and Muslims. Also, they want to displace people of Jerusalem from East Jerusalem to other places. ఇజ్రాయెల్ అక్టోబర్ 7th జరిగినటువంటి దాడిలో ఇజ్రాయెల్ అకస్మాత్తుగా అనేక వందల మంది పాలస్తీనియన్లని చంపటం జరిగింది. దాని కొనసాగింపుగా ఈ ఘర్షణల పరంపర నడుస్తూనే ఉన్నది. జస్ట్ వన్ ఆఫ్టర్ వన్ స్లోలీ, బికాస్ ఐ am unable to understand the names of your country. Okay. Slowly. Yeah, No we can problem. talk about Al-Aqsa Mosque. One or two sentences like Okay. Okay. What is the target of this aggression, of the Israeli aggression and genocide on Palestine? The main target is to evacuate people from Gaza to Egypt and to evacuate people from West Bank to Jordan. ఇజ్రాయెల్ లక్ష్యం ఏమిటంటే ఇజ్రాయెల్ ఈ విధంగా మానవ హననం ఎందుకు చేస్తా ఉందంటే, ఇజ్రాయెల్ ఆ గడ్డ మీద నుంచి పాలస్తీనియన్లను వెళ్ళగొట్టడమే లక్ష్యంగా ఆ విధంగా జెనోసైడ్ అంటే అనేక మంది వేలాది వందల మందిని మానవుల్ని హరించటం లాంటి ఘటనలకు పాల్పడతా ఉంది. And because of that, Israel killed more than 27,000 within 120 days and wounded more than 66,000, in between 11,000 of children and 8,000 of women, and displaced 1 million of the people. 100 రోజుల్లో దాదాపు 27,000 మందిని చంపేశారు, 27,000 మందిని జైల్లో పెట్టారు. అందులో ఎక్కువ మంది దాదాపు 10-15,000 మంది మహిళలు, చిన్నపిల్లలు ఆ విధంగా అరాచకంగా వేలాది మందిని చంపి జైల్లో పెట్టడం జరిగింది. They destroy the infrastructure of all Gaza Strip. The 30 hospital became out of service. 122 journalists has been killed within the last 120 days.
120 రోజుల్లో 122 122 of journalists జర్నల్స్ has been ఓకే killed. 120 రోజుల్లో 122 మంది పాత్రికేయులు 30 hospitals. పాత్రికేయులు అంటే మన విలేకరులు ఇటువంటి వాళ్ళు చంపబడ్డారు. They demolish the majority of the schools and universities. అనేక స్కూళ్ళని యూనివర్సిటీస్ని ధ్వంసం చేశారు. 66,000 tons of explosive has been thrown in Gaza. 66,000 టన్నుల పేలుడు పదార్థాన్ని వాళ్ళు ఈ ధ్వంసంలో ఉపయోగించడం జరిగింది. 8,000 of people are still under the building rubble. 8,000 మంది ఇప్పుడు కూడా శిథిలాల మధ్యన చిక్కుకుపోయి ఉన్నారు. 8,000 మంది ప్రజలు. We don't know the reason. We don't know the number of the arrested people from Gaza Strip. గాజా స్ట్రిప్స్ నుంచి ఎంతమంది ఇంకా చిక్కుకుపోయి ఉన్నారో మాకు ఇంకా వివరాలు తెలియదు. గాజా స్ట్రిప్ అంటే గాజా అనే ప్రాంతంలో ఉన్నటువంటి. Before 7th of October, there was 5,000 in a prisons, and from 7th of October, they arrest 6,700, altogether more than 11,000 from West Bank only. అక్టోబర్ 7 ముందు 5,000 మంది ప్రిజనర్స్ ఉన్నారు. ఆఫ్టర్వర్డ్స్ 5,000 before, 6,700, altogether more than 11,000. దే ఆర్ ఎలిమినేటెడ్. Arrested in West Bank. పశ్చిమ వెస్ట్ బ్యాంక్ ఆ ప్రాంతంలో 6,700 మంది అక్టోబర్ 7 తర్వాత, 5,000 మంది అక్టోబర్ 7కు ముందు వాళ్ళు నిర్బంధంలో ఉన్నారు. అంటే గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంకు ఇవన్నీ కూడా పాలస్తీనాల్లో భాగాలు. వాటిని పాలస్తీనా వాటన్నింటిని కలిపి దేశంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది. దాన్ని కానీయకుండా ఇజ్రాయిల్ ఆ విధంగా పాలస్తీనా ప్రజలు ఎప్పుడైతే ఆ డిమాండ్ రేజ్ చేస్తున్నారో వాళ్ళని చంపేయటం, ఆ విధంగా దాడులు చేయటం అలా కొనసాగుతుంది. ఇది నేను మీకు అర్థమవటం కోసం చెప్పిన వ్యాఖ్యానం. ప్లీజ్. Israel killed 380 people from within 10 months in West Bank till 7th of October. అక్టోబర్ 7 వరకు వెస్ట్ బ్యాంకులో ఇజ్రాయెల్ దాదాపు కొన్ని వందల మందిని, 300 పైగా మందిని అప్పటి వరకే అక్టోబర్ 7కు ముందు చంపటం జరిగింది. Now we can hear at these days that many countries stop financing the UNRWA. It is UN organization looking and taking care of the Palestinian refugees. ఇవాళ అనేక దేశాలు పాలస్తీన్ శరణార్థుల కొరకు సహాయం చేస్తున్నాయి. నార్వే లాంటి దేశాలు, అన్ని దేశాలు కూడా వాళ్ళని ఆదుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. This organization is very important to the Palestinian people, not because it gives some food to the poor people. ఈ ఆర్గనైజేషన్ చాలా కేవలం ఫుడ్ కోసమే కాదు, ఆహార పదార్థాల కోసమే కాదు, ఇతర పద్ధతుల్లో ఇటువంటి సంఘీభావం చాలా అవసరం ఉంది. It is very important because it's related to the resolution 194 from the United Nations, which is the right of return to the Palestinian people. యునైటెడ్ ఐక్యరాజ్య సమితి చేసినటువంటి తీర్మానం పాలస్తీనా ఏర్పాటుకు అనుకూలంగా తీర్మానం చేసింది. దానికి భిన్నంగా ఇవాళ జరుగుతూ ఉంది. These countries who stop financing UNRWA because Israel accused 12 of 13,000 that they participate with Hamas. Yeah. While the whole world are calling these countries to call for ceasefire after all that killing,
they did not do. అన్ని దేశాలు కూడా యుద్ధ విరమణ చేయాలని చెప్పి అడుగుతున్నప్పుడు కూడా ఇజ్రాయెల్ దాన్ని పాటించట్లేదు. So the UNRWA is very important for us because it's related to the right of return to the Palestinian people to their land. ఇది పాలస్తీనా ప్రజల యొక్క హక్కు, వాళ్ళ సొంత భూమిని కలిగి ఉండటం. I won't take more of your time. As a Palestinian people, I would like to tell you that our decision, the Israelis' decision is to displace the Palestinian people outside the land of Palestine, and our decision is to live and die in the land of Palestine. పాలస్తీనా ప్రజల కృతనిశ్చయం ఏమంటే తమ మాతృభూమిలోనే తాము నివాసం ఉండాలనేది పాలస్తీనా ప్రజల యొక్క వాళ్ళ నిర్ణయం. Thank you very much. Thanks all of సో you. కృతజ్ఞతలు అందరికీ. సారీ ట్రాన్స్లేషన్ కొద్దిగా నాకు ఇబ్బంది అయింది, ఏమనుకోకండి. సారాంశం మీకు చెప్పాను. థ్యాంక్ యూ. అందరూ కూర్చోవాలి. ఎందువల్లంటే మన ఇంకో ముఖ్య అతిథి రాజా గారు మాట్లాడతారు, దాంతో దాదాపు క్లోజ్ అవుతుంది. దయచేసి కూర్చోండి. అంటే మీరు 4ంటికే వచ్చారు, దే కేమ్ హియర్ బై 4. దట్స్ వై ఇట్ సీమ్ దే ఆర్ గెటింగ్ వెక్స్డ్ అప్ సిట్టింగ్ మోర్ టైం. ప్లీజ్ అందరు కూర్చోవాలి దయచేసి. Bhumagani Prabhakar to translate his speech. He's already. Committee Raja, our General Secretary is going to speak. Ambassador of Palestine in India on the dais, the President of the World Peace Council, Comrade Pallav Sengupta Garu, leaders on the dais, Sodarlara, మీరు అందరికీ చాలా నమస్కారం. తెలుగు స్వల్పమే వచ్చే ఎందుకో English media, all media in India, full of reports. What is happening between Israel and Palestine? Israel started the war on Palestine, this present war, current war, in the month of October. ఈ సదస్సును ఏర్పాటు చేసుకోవటం జరిగింది. పత్రికలలో అదే తెలుగు, ఇంగ్లీషు అన్ని రకాల పత్రికల్లో కూడా ఇవాళ పతాక శీర్షికల్లో కూడా గతంలో మనం చూసాం. అక్టోబర్లో చేసినటువంటి ఇజ్రాయెల్ పాలస్తీనా మీద చేస్తున్నటువంటి ఘాతుకాన్ని గురించి మనం ఈరోజు మాట్లాడుతున్నాం. Till now, several thousands of Palestinian people చేసినటువంటి విషయమే. ఇక్కడ కూర్చున్నటువంటి తల్లులు, చెల్లెళ్ళు, మనమందరం కూడా గుర్తించాల్సినటువంటి విషయం ఏమనంటే అనేక మంది స్త్రీలు, పిల్లలు హతమార్చబడ్డారు. Friends, comrades, what is happening today is nothing but genocide of Palestinian people by Israeli forces in Palestine. We should understand the character of imperialist powers, the character of fascism. After the World War II, the whole problem started. Israel was created, Palestine started to have problems in Middle East.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ అనేది Palestine belongs to Palestinian people. Palestine people have their own right to have their homeland with East Jerusalem as capital. This battle began long back. పాలస్తీన్ ప్రజానికం తమ భూమి తనకే చెందాలనేటువంటి మహా ఉద్యమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. పాలస్తీన్ ప్రజానికం తూర్పు జెరూసలంతో సహా తమ రాజధానిగా ఉండి తమ భూమి కోసం If Britain belongs to English people, Palestine belongs to Arabs. Palestinian people have the right to have their own homeland, Palestine. ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి పోరాటానికి, ఇజ్రాయెల్ పాలస్తీన్ మీద చేస్తున్నటువంటి యుద్ధానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం ప్రజానికం ఎల్లప్పుడూ కూడా తన మద్దతును తెలియజేస్తూనే ఉన్నది. మహాత్మా గాంధీ జాతిపిత The PLO, Palestinian Liberation Organization, PLO, headed by Yasser Arafat. Today, you can see the name of Yasser Arafat as home name in India. Many of our comrades give their children the name of Yasser Arafat. Yasser Arafat was hailed as a great revolutionary, great fighter. భారతదేశ ప్రజానికానికి ఆయన అత్యంతమైనటువంటి ప్రీతిపాత్రుడు. ఈ దేశంలో అనేక మంది కమ్యూనిస్టులు, అదేవిధంగా దేశభక్తులైనటువంటి ప్రజానికం అరాఫత్ అనే అరాఫత్ అనేటువంటి పేరు కూడా ఈనాటికి కూడా పెట్టుకోవడం, వారి పిల్లలకు పెట్టుకోవడం కూడా మనం గమనిస్తున్నటువంటి విషయం. Comrades, after BJP came to power, after Modi became the to foreign policy, the foreign policy used to evolve on the basis of national consensus. India used to pursue a non-aligned foreign policy and anti-imperialist foreign policy. But ever since BJP came to power, Modi came to power, this policy has been changed. And Mr. Modi, the Prime Minister, విధానం మన భారతదేశానికి ఉన్నది, గతం ఆచరించుతున్నటువంటి విధానం. కానీ బీజేపీ నేతృత్వంలో ప్రధానమంత్రి మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సామ్రాజ్యవాద అనుకూలమైనటువంటి, అమెరికా అనుకూలమైనటువంటి విధానాలను అవలంబించడం మనం చూస్తున్నటువంటి విషయమే. when the present war between Israel and Palestine broke, Mr. Modi came out with a statement on behalf of మా దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజానికం ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తున్నదని ఆయన ప్రకటించడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మన పార్టీ ధైర్యంగా దాన్ని మోదీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఖండిస్తూ భారత ప్రజానికం ఎల్లకాలం పలస్తీనా ఉద్యమాన్ని బలపరుస్తారని, పలస్తీనాతోటి ఉంటారని మోదీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నిక్కచ్చిగా విమర్శించడం జరిగి ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు మన భారతదేశం అక్కడ గైర్హాజరు కాకుండా ఉండాల్సినటువంటి విషయం ఉండి వారు మనం పలస్తీనాకు సపోర్ట్ చేయాల్సినటువంటి దాన్ని మరిచిపోయి దాన్ని వారు అమలు చేయకుండా గైర్హాజరు అవ్వడం అనేది మన భారత ప్రభుత్వం మన మోడీ నాయకత్వంలో చేసినటువంటి తప్పుగా మనం భావిస్తున్నాం. do not have food, the children do not have medicine, women do not have medicine, take care of their children. In such a situation, this war should come to an end, must be stopped, and Israel should accept the two-state solutions proposed by United Nations. What does it mean, two-state solutions? Palestinians do not say there should not be Israel. Let there be Israel. సౌత్ ఆఫ్రికా దేశానికి సంబంధించినటువంటి వారు అంతర్జాతీయ న్యాయస్థానానికి ఇజ్రాయెల్ పాలస్తీనా మీద చేస్తున్నటువంటి మారణ హోమాన్ని, మహిళలని, పిల్లలని, వారిని
వారిని హత్య చేయటం, ప్రజలని హత్య చేయటం, అదేవిధంగా లూటీ చేయటం, వారికి తిండి మందులు అందకుండా చేస్తున్నటువంటి అంశాల మీద అంతర్జాతీయ న్యాయస్థానానికి తీసుకెళ్లటం జరిగింది. అంతేకాకుండా గతంలో అంగీకరించినటువంటి అక్కడ జరుగుతున్నటువంటి మారణ హోమాన్ని ఖండించడం జరిగింది, దానికి వ్యతిరేకంగా తీర్పునివ్వడం జరిగింది. I take this opportunity to tell our beloved ambassador, I take this opportunity to tell you, whatever may be the change of government in our country, whatever may be the government at a particular point of time, I assure you, the people of my country are with you. The Communist Party of Palestinian people, India should give all relief materials to Palestinian people. నేను యావత్తు భారత ప్రజానికం తరఫున, అట్లాగే కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఇక్కడ ఉన్నటువంటి గౌరవ పలస్తీనా అంబాసిడర్ గారికి నేను హామీ ఇస్తున్నాను. మా దేశ ప్రజానికం, భారత కమ్యూనిస్ట్ పార్టీ పలస్తీనా తోటి నిలబడుతుందని మీకు ఈ సందర్భంగా ఈ మహా సదస్సులో మీకు హామీ ఇవ్వడం జరుగుతుంది. వైపు నిలబడటం, ఈ పలస్తీనా ప్రజల వైపు సంఘీభావాన్ని, సహకారాన్ని అందించకుండా ఉండటం గర్హనీయమని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. So friends and comrades, let us take this opportunity to convey our strong support and solidarity with the people of Palestine through our ambassador. Communist Party of India is with you, and people of India are with you. How to save them? The war must be ended. War must be ended forthwith, and political solution should be accepted. Israel must come forward to accept two-state solution. This is what, as Communist Party of India, we are demanding, and through this meeting, we convey our support and solidarity to the people of Palestine. Comrades, I must congratulate the leaders, comrades of Telangana Party. They made an attempt to collect some donations from the participants of this meeting. And I have been given a packet, and I am told the packet consists of 50,000 rupees collected from you. And I am handing over this money as a small token to the ambassador of Palestine as భారత కమ్యూనిస్ట్ పార్టీ పక్షాన మీ అందరి నుండి వసూలు చేసినటువంటి సంఘీభావ నిధిగా 50,000 రూపాయలని పలస్తీనా అంబాసిడర్ గారికి మనందరి తరఫున అందజేస్తున్నామని తెలియజేసేందుకు సంతోషపడుతూ, ఈ ఉద్యమం పలస్తీనా సంఘీభావ ఉద్యమాన్ని ఇక్కడ హైదరాబాదులో తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించినందుకు తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీకి వారిని అభినందిస్తూ ఈ ఉద్యమాన్ని మరింత ఈ సభలో అందజేసినటువంటి 50,000 రూపాయలు అనేది చిన్న మొత్తమైనప్పటికీ ఇది మీరు సహృదయంతో యావత్తు పాలస్తీనా ప్రజలకు అందిస్తున్నటువంటి పెద్ద నజరానగా భావిస్తూ మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాజా గారికి, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా దీంట్లో పాల్గొంటున్నటువంటి మీ అందరికీ కమ్యూనిస్ట్ పార్టీకి ధన్యవాదాలు comrades, friends. తెలియజేస్తున్నాను. So comrades, I conclude my speech. I do not intend to continue further. The president of the meeting will take over. Thank you very much. నేను ఇంతటితో ముగిస్తున్నాను. पालेस्तीन तुम्हारी संघर्ष में, पालेस्तीन तुम्हारी संघर्ष में, तुम्हारे साथ पालेस्तीन तुम्हारी संघर्ष में, हम तुम्हारे कमेंट Comrade, there is a two-page resolution in English, and it is very difficult to translate it all. What I suggest, what Comrade Raja spoke before you, the best on this resolution. So I request you to adopt this resolution as a resolution of this meeting.
మొన్న ఆయన జయంతి సందర్భంగా మన ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక నుంచి ఇచ్చే అవార్డ్స్ని నంది పేరు బదులు గద్దర్ పేరుతో గద్దర్ అవార్డ్స్ పేరుతో కూడా ప్రకటన చేయటం మనం కూడా కమ్యూనిస్ట్ పార్టీగా కూడా హర్షం వెలిపించాం. ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకుందాం. మీ అందరికీ నమస్కారం. అలాగే మన ప్రజానాట్య మండలి కామ్రేడ్స్ దాదాపు 2 గంటలు అందరినీ ఎంతో ఉత్సాహపరుస్తూ ఇప్పటికీ